ఈ వీడియోలో మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాటుగా చేయు పనులను చెప్పటానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనే దాని గురించి తెలుసుకుందాము. స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్ట్ ప్లస్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. హీ, షీ, ఇట్, రాజు, సీతలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఏ విధంగా అంటే టేక్స్, గివ్స్, గోస్, డస్. ఎందుకని బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలంటే హీ, షీ, ఇట్, రాజు, సీతాలు థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్లో ఉన్నాయి కనుక ఇవి సబ్జెక్టుగా వచ్చినప్పుడు వెర్బ్నకు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు పాఠశాలకు వెళతాడు. షీ టేక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, ఆమె ప్రతిరోజు ఉదయం కాఫీ త్రాగుతుంది. ఇట్ ఈట్స్ చికెన్ ఎవ్రీ సండే, అది ప్రతి ఆదివారం చికెన్ తింటుంది. ఇక్కడ చూడండి, గో అనే V1కి ఈఎస్ చేరింది, టేక్ అనే V1కి ఎస్ చేరింది, ఈట్ అనే V1కి ఎస్ చేరింది. అట్లాగే ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించవచ్చు. అవేంటంటే ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఇలా కొన్ని కీవర్డ్స్ని అయితే మనం ఉపయోగించవచ్చు. అట్లాగే డైలీ, యూజువల్లీ, ఆల్వేజ్, ఆఫెన్, ఇవి కూడా మరికొన్ని కీవర్డ్స్గా ఉపయోగించి మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.